సైనా నా పేరు హిమకుమారి. నేను వెంకటకృష్ణారావు గారి కోడలిని. మా వివాహం 1986లో జరిగింది. అప్పటి వరకు నా స్వామితోటి పరిచయం లేదు, కానీ అప్పటి తర్వాత నాకు స్వామి పరిచయం జరిగి తర్వాత ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, అన్ని పండగలకి మా అత్తగారు మామగారు వెంబడి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఆయనతోటి ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ అట్లా లేకపోయినా అనుబంధం మాత్రం బాగా పెరిగిపోయింది. నేను వృత్తిపరంగా డాక్టర్ కావడం వల్ల గ్రామ సేవలు, వైద్య క్యాంప్స్ అన్నీ రెగ్యులర్గా అటెండ్ అయ్యేదాన్ని. భజన కార్యక్రమాలు కొత్తల్లో ఇంటికి వచ్చినప్పుడల్లా మన బాల వికాస్ కార్యక్రమాలు కేతపల్లిలో బాగా జరిగేవి. సో బాల వికాస్ పిల్లల్ని కూడా క్లాసెస్ తీసుకోవడం అట్లా కూడా జరిగింది. సో స్వామి బాల వికాస్ గురువులకి అందరికీ అప్పుడు వాళ్ళందరినీ గెట్ టుగెదర్ జరిగినప్పుడు బాల వికాస్ టీచర్గా వెళ్ళి నేను కూడా కొన్ని మెమోంటోస్ తెచ్చుకున్నా అప్పుడు కూడా. సో ఆ విధంగా పూర్తిగా ఈ సేవా కార్యక్రమాల్లో దాంట్లో పూర్తిగా లీలమై అన్ని కార్యక్రమాల్లో అందరితో కలిసి చేసేదాన్ని. చాలా ఉత్సాహంగా జరిగేది. గ్రామ సేవల్లో కానీ అన్నిట్లో కానీ డాక్టర్ కావడం మూలంగా ప్రత్యేకమైన సర్వీస్ చేసేవాళ్ళం బాగా. మా 90లో మా బాబు పుట్టిన తర్వాత 8 సంవత్సరం మా పాప స్వామి అన్నప్రాసం చేయలేదు, కానీ 12 సంవత్సరాలు ఆయనే అన్నం పెట్టాడు ఆమెకి స్కూల్లో చేర్పించుకొని. తర్వాత బాబుకి 8 సంవత్సరాలప్పుడు అనారోగ్యం బాగా పూర్తిగా కడుపు నొప్పి వచ్చి పూర్తిగా చాలా బెంబేలు ఎత్తిపోయినాం. అప్పుడు ఆ సమయంలో అన్ని చోట్ల ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎంతో ఖర్చు పెట్టుకున్నాం, కానీ బాగా జరగలేదు. ప్రత్యేకంగా సాయంత్రం 4-5 మధ్యలో ఆ టైంలో కడుపు నొప్పి వచ్చేది. అది ఏందో అర్థం కాని పరిస్థితి అనమాట. అందుకే డాక్టర్లందరూ ఏం చేయాలని ఆలోచన చేసుకునే టైంలో ఏం దిక్కుతోచక మేము జనవరిలో పుట్టపర్తి వెళ్ళాం. సంక్రాంతి పండుగ సమయంలో ఇంకా స్వామి 4 రోజులు పలకరేయలేదు అసలు. కానీ ఇంకా ఈరోజు పలకరేయాలి అని పట్టుదలగా స్వామి 4 రోజులు పలకరించలేదు. చాలా బాధ అనిపిస్తుంది. ప్రతిరోజు వాడికి సాయంత్రం అయ్యే కడుపు నొప్పి వస్తుంది. ఇంకా నేను హాస్పిటల్ ఉన్న మూలంగా నేను ఈయన ఇద్దరం కలిసి అక్కడ ఉండవడం వల్ల హాస్పిటల్ నుంచి ఫోన్స్ వస్తున్నాయని ఇంకా నేను బయలుదేరి వచ్చేస్తున్నాను. ఈరోజు స్వామి ఎలా అయినా పలకరేయాలి అని అనుకొని వినాయకుడి దగ్గర 108 ప్రదక్షిణాలు చేసి బయలుదేరి వచ్చేద్దామని నేను ప్రదక్షిణాలు చేస్తున్నా. రోజు అదే టైంలో 9:30కి స్వామి వాడిని ఎత్తి మీద చేయబెట్టాడు. విచిత్రంగా ఆ మరుసటి రోజు నుంచి వాడికి నొప్పి లేదు. ఇంకా అప్పటి నుంచి మేము హాస్పిటల్లో కూడా స్వామి బొట్టు పెట్టి అన్ని కేసులు చేస్తుంటాం. విచిత్రంగా ఏ కేసు కూడా స్వామి ఏ విధంగా మాకు చెప్తాడో అదే విధంగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా మా సేవా మందిరంలో మేము ఎప్పుడు ప్రతి స్వామి బర్త్డేస్ కానీ ఏమైనా ఆస్పీషియస్ టైమ్స్లో కానీ మేము మెడికల్ క్యాంప్స్ చేసి ప్రత్యేకంగా ఆ రోజు నేను వర్క్ చేస్తాను. అది మా హాస్పిటల్ డ్యూటీ డాక్టర్స్ అందరూ వచ్చి కొల్లాపూర్లో సేవా సమితిలో మెడికల్ క్యాంప్స్ చేస్తుంటాం. ఎక్కడ గ్రామ సేవ అయిందంటే కూడా నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వెళ్తుంటాను. సో స్వామి నా ముందు వెనక కాకుండా నాతో పాటు నడుస్తున్నాడు. తర్వాత సత్యసాయి స్కూల్ నుంచి కూడా మేము సామూహికంగా చాలాసార్లు సమితి నుంచి వెళ్ళినప్పుడు నాకు ప్రసాదంతో పాటు నమస్కారం కూడా 4-5 సార్లు జరిగింది. సేవ కూడా క్యాంటీన్లో కూడా చాలా సేవ చేశాను. హాస్పిటల్ సేవ కూడా ఒకసారి వచ్చింది నాకు. హాస్పిటల్లో కూడా సేవ చేసినాము. ఇంకా స్వామి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించారని మేము అనుకుంటుంటాము. తర్వాత మా మరిది రంగబాబుకి సామూహికంగా ఉడుగులు జరిగినప్పుడు కూడా ఉపనయనం చేసినప్పుడు మేమే చేసాము. అప్పుడు యాదృచ్ఛికంగా మేమే చేయాల్సి వచ్చింది. చేసినప్పుడు కూడా స్వామి నమస్కారం ఇచ్చిండ్రు. అంత దగ్గరగా స్వామిని చూసి ఇంకా అదే ముద్ర మాకు నిలిచిపోయింది. అది తలుచుకున్నప్పుడల్లా అదే కనిపిస్తుంటుంది. సో మా హాస్పిటల్లో కూడా మా స్టాఫ్కి కానీ అందరూ ఏం జరిగినా సాయిరామ్ సాయిరామ్ అని నామస్మరణతోటే ఉంటారు. ఎప్పుడు స్వామిని బొట్టు పెట్టిన తర్వాతనే మేము మా కార్యక్రమాలు చేస్తుంటాం.
మా పాప ప్రేమ స్వరూప స్వామి అనుగ్రహంతో కష్టపడి సీట్ తెప్పించుకొని స్వామి స్కూల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కంటిన్యూస్గా అక్కడే సక్సెస్ఫుల్గా చదివి స్వామి ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి ఆమెని పూర్తిగా తీర్చిదిద్దినాడు. ఇప్పుడు ఎంత కష్టము నష్టంలో కూడా ఆమె ఎటువంటి ప్రభు ఉద్వేగానికి లోను కాకుండా చాలా కంట్రోల్డ్గా చేస్తుంది. ఇప్పుడు ఆమె కూడా డాక్టరు. ఆమె అందరి మన్నలను పొందుతుంది. సో స్వామి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు పాల్గొంటూ ఉంటుంది. ఆమె వెంట జంట ఉండి ఆయనే నడిపిస్తున్నాడు, ఆమె బిడ్డను ఆయనే చూసుకుంటున్నాడు అనే ఉద్దేశంతో, అదే ధైర్యంతో మేము ఉంటాము ఎప్పుడు కూడా. సరే.